హలో అండి, వెల్కమ్ టు 6 of Fans ఛానల్. ఈరోజు వీడియోలో మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఇద్దరిది అనేది చూద్దాం. రీయూనియన్ ఎప్పుడు అనేది కూడా చూద్దాం. సో 6 of Fans ఛానల్ నుండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, క్రిస్టల్స్, రుద్రాక్ష, జెమ్ స్టోన్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. ఇవన్నీ కూడా ఛార్జబుల్, అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మ్యారేజ్, జాబ్ ఆర్ బిజినెస్, ఈ విషయాల మీద ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ జాబ్ ఆర్ బిజినెస్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవడానికి. అండ్ ఇక్కడ ఈరోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇంట్లో అయితే మళ్ళీ మ్యారేజ్ మ్యాచెస్ అయితే చూస్తున్నారు వీళ్ళకి. అంటే ఇంక అలాగా మీ పర్సన్ని అదే ఫీలింగ్లో, అదే మూడ్లో చూడటం మీ పర్సన్ ఫ్యామిలీకి కూడా నచ్చట్లేదు. సాడ్గా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉండడం వాళ్ళు చూడలేక మ్యారేజ్ చేసేస్తే ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది అన్న ఉద్దేశంతో మ్యారేజ్ మ్యాచెస్ అయితే చూస్తున్నారు మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఎక్కువ ఏరీస్, మేషరాశి, సింహరాశి, ధనురాశి, వృషభ రాశి, కన్యా రాశి, మిథున రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే వృషభ రాశి అని చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫేవరబుల్ పీరియడ్ అన్నమాట. సో వీళ్ళు ఏది కావాలంటే అది జరుగుతుంది ఈ పీరియడ్లో. అలా అని నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే అవి మాత్రం సక్సెస్ అవ్వవు. మీరు ఏదైనా మంచి పని చేయాలన్నా, ఏదన్నా న్యూ బిగినింగ్ చేయాలన్నా ఈ పీరియడ్ మీకు ఫేవరబుల్. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ సెటిల్మెంట్ అండ్ ఫైనాన్షియల్గా ముందు లోన్స్ క్లియర్ చేయడం, ఇంకా వాళ్ళకంటూ ఒక ఓన్ హౌస్ అనేది అరేంజ్ చేసుకోవడం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవడం, ఇవన్నీ ప్రజెంట్ ఫీలింగ్స్. సో ఈ పీరియడ్లో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, మ్యారేజ్ మ్యాచెస్ చూడటం వల్ల మ్యారేజ్ అసలు ఎటు డిసైడ్ చేసుకోవాలో తెలియక జగ్లింగ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు మీ పర్సన్. అంటే మిమ్మల్ని మీ దగ్గరికి రావాలా, అటు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా, ఇదొక ప్రాబ్లం అయింది. ఎందుకంటే చాలామంది పర్సన్స్, వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే, మీ పర్సన్ని మీరు అప్రోచ్ అవ్వట్లేదు. ఎప్పుడో బ్లాక్ చేశారని, ఎప్పుడో ఏదో గొడవ అయిందని మీరు అసలు పూర్తిగా మాట్లాడటం మానేశారు. ఇన్ కేసు మీకు మీ పర్సన్ వద్దు అనుకుంటే మీరు అప్రోచ్ అవ్వద్దు. కావాలి అనుకుంటే మాత్రం ఇలా బ్లాక్ చేసి పెట్టినా మీరు మీ పర్సన్ నెంబర్స్ బ్లాక్ చేసి పెట్టుకుంటే ఈ రిలేషన్షిప్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. ఎందుకంటే అటు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అండ్ మీ పర్సన్ చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు, లిబరల్ థింకింగ్ ఉంది వాళ్ళకి. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అన్నమాట. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఇన్ కేస్ అప్రోచ్ అయినా మీరు
ఆ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిసీవ్ చేసుకోలేరు మీరు కాంటాక్ట్స్ బ్లాక్ చేసి పెట్టుకుంటే. మీ పర్సన్ అయితే ఇక్కడ మీకోసమే ఆలోచిస్తున్నారు. జనరల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారీడ్ లైఫ్ అయితే మీతోనే చూస్తున్నారు. కానీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల కూడా కొన్ని కేసెస్లో వేరే మ్యాచ్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో కేర్ఫుల్గా ఉండాల్సింది మీరు. ఎప్పుడంటే మీరు మీ పర్సన్నే పెళ్లి చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి, అతన్నే మీ పర్సన్ తోటి మ్యారేజ్ లైఫ్ ఉండాలి అని అనుకునే వాళ్ళు మీరు కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండడం అంటే చాలామంది మీ నెంబర్స్ మీరు బ్లాక్ చేసి పెట్టుకున్నారు. అండ్ మీరు అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా మీరు రిసీవ్ చేసుకోలేరు. మీకు తెలియదు పరిస్థితి ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది అనేది మీకు తెలియదు. సో ఎవరైనా అలా చేస్తుంటే నంబర్స్ అన్బ్లాక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే జనరల్గా ఈ పీరియడ్లోనే చాలామందికి మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ప్రికాషన్ తీసుకోవాలి మీరు. లేదు అంటే ఇంకా వదిలేసుకోవడం బెటర్. మీ పర్సన్ అయితే ఇక్కడ మళ్ళీ టోటల్గా చేంజ్ అయితే అయిపోయారు. అంటే ముందు ఎలా ఉండేవారో సేమ్ అలానే అయిపోయారు. అంటే మళ్ళీ జిమ్కి వెళ్ళడం, హెల్దీ డైట్ తీసుకోవడం, ఇలా మీకేదో గిఫ్ట్ చేయాలని కూడా చూస్తున్నారు మిమ్మల్ని మీట్ అయినప్పుడు. అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడ మీ పర్సన్కి మీకు మధ్య ఎవరికైతే థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మీ పర్సన్కి ఉన్న ఎఫ్ఐఆర్, వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఎలా అంటే ఒక రౌండ్ ఫేస్, స్మాల్ ఫేస్, చిన్న పర్సనాలిటీ అండ్ కొంచెం కలర్ తక్కువ అండ్ బ్రౌన్ ఐస్. మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇలా కనిపిస్తున్నారు. కొన్ని ఫిగర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫీమేల్. ఎవరైతే మీ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు ఎక్కువ మంది. అంటే వెళ్ళిపోయారు ఇంకా మా పర్సన్, ఇంకా నన్ను యూజ్ చేసుకొని వదిలేశారు, ఇంకా మళ్ళీ తిరిగి రారు అన్న ఫీలింగ్స్లో ఉన్నారు మీరు. వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. కొంతమందికి ఇది ఓకే. ఎలా అంటే 1 year దాటి లేదా 2 years దాటి సెపరేషన్లో కనుక మీరు ఉండుంటే, అప్పటి నుంచి 2 years నుంచి నో కమ్యూనికేషన్ అని అనుకుంటే నిజమే, మీ అనుకున్న ఫీలింగ్ నిజమే అన్నమాట. ఇక్కడ మీ ఫీలింగ్ కరెక్టే. ఇక్కడ లేదు ఒక 20 days, 1 month, 2 months, 6 months అట్లా ఉన్నాయి. మంత్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రీయూనియన్ అనేది జరుగుతుంది. 1 year దాటిన వాళ్ళు డౌట్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఈ పీరియడ్ గడిచిపోతే మే వరకు వెళ్ళిపోతే, మే దాటిపోతే రీయూనియన్ అవ్వడం అయితే కష్టం. మళ్ళీ మీరు రెమెడీస్ అవన్నీ చేసుకోవాలి. రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే మాకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అవి ఫ్రీ సర్వీస్ అయితే కాదు. రీడింగ్ తీసుకున్న వాళ్ళకి రెమెడీ ఫ్రీగా ఇవ్వను. రీడింగ్ ఛార్జెస్ వేరు, రెమెడీ ఛార్జెస్ వేరు. చాలామంది ఈ విషయం అడుగుతున్నారు. రీడింగ్తో పాటే రెమెడీ ఇచ్చేస్తారా అంటే నేనైతే అంత అమౌంట్ అయితే ఛార్జ్ చేయను. 2 కలిపి విడివిడిగా ఛార్జ్ చేస్తాను. కొంతమందికి డౌట్ఫుల్గా ఉన్నారు ఏంటంటే వాళ్ళ పర్సన్ని థర్డ్ పార్టీ
ఏదో స్పెల్ చేశారని, వాళ్ళ మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారు అందుకే మమ్మల్ని కలవట్లేదు అని, ఇలాంటి ఫీలింగ్స్లో కూడా చాలామంది ఉన్నారు. సో కొంతమంది విషయంలో ఇది నిజం, కొంతమంది విషయంలో అబద్ధం. అది మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే చెప్పగలం. ఇలా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి దీంట్లో ఆ విషయాలన్నీ చెప్పలేం. కలెక్టివ్ రీడింగ్ కదా ఇది, పర్సనల్ రీడింగ్లో మాత్రమే తెలుస్తాయి అలాంటివన్నీ. ఈ రోజుకైతే ఇంతేనండి. ఈ వీడియో ఎవరికైనా రెజొనేట్ అయితే, ఈ రీడింగ్ రెజొనేట్ అయితే ఎవరికైనా ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నన్ను పింక్ చేయండి, రిప్లై ఇస్తాను.